రైట్. ఈ అంశంతో పాటు ఇంకా మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక మంత్రి రోజా మాట్లాడారు. మాజీ మంత్రి రోజా మాట్లాడారు. చాలా తీవ్రమైన సంబోధన చేశారు. దాంతోపాటు ఆవిడ ఏమన్నారంటే ఒకసారి ఆమె ముందర మాట్లాడింది చూస్తారు నెక్స్ట్ సబ్జెక్ట్లో కల్లా. రోజా ఏం మాట్లాడారు? ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో ఏం విమర్శిస్తాడో దాన్నే రీమేక్ చేస్తూ, పవర్ స్టార్ కాదు ఈయన రీమేక్ స్టార్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ కూడా నిన్న వెళ్ళి అదే హడావిడి చేస్తున్నాడు. రిషికొండను బోడికొండు చేసేశారు, బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్గా పెట్టుకున్నారు. నిన్న వెళ్ళాడు, కారెక్కి అరిశాడు, గోడలు దూకాడు, హడావిడి చేశాడు. నేను సూటిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ని, సరే నువ్వు లోపలికి వెళ్ళావు కదా, కారెక్కి చూసావు కదా, అక్కడ ఏం లోపాలు కనిపిస్తున్నాయి, ఏం అక్రమాలు జరుగుతున్నాయి, నువ్వేం కనిపెట్టావో చెప్పయ్యా అంటే చెప్పడానికి ఆయనకి మాటలు లేవు. అక్రమాలు జరుగుతున్నాయి అంతే, ఒకటే మాట. పవన్ కళ్యాణ్ ప్రజలు అడుగుతున్నదే నిన్ను సూటిగా అడుగుతున్నాను. నీ పార్టీ, నీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు గారి పార్టీ, అలాగే రఘురామకృష్ణంరాజు ముగ్గురు కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కోర్టుకు వెళ్ళారు కదా. ఏ కోర్టు అయినా ఇది అక్రమ కట్టడం, దీని నిర్మాణాన్ని ఆపేయండి అని చెప్పి ఎక్కడైనా తీర్పు ఇచ్చిందా? సో అంటే ఆవిడ ఇప్పుడంటే కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగాలి, అప్పుడే మనం అది అక్రమం అని తేలుతుంది, అప్పటిదాకా అది సక్రమంగానే భావించాలనే పద్ధతిలో. అండ్ ఇంకోటి, ఆవిడ మాజీ అయినా సరే ఆ టోన్ ఏం మారలా, టోన్ అట్టనే ఉన్నాయి. రకరకాల సంబోధన ఒక ముఖ్యమంత్రి పట్ల, ఒక ఉప ముఖ్యమంత్రి పట్ల, అలాగే ఒక ఎమ్మెల్యే పట్ల ఆవిడ చేసిన సంబోధన అభ్యంతరకరంగానే ఉంది. అది ఓకే. అయితే ఆవిడ ఇంతకాలం సైలెంట్గా ఉన్నారు, ఆవిడ ఎక్కడా కనిపించటం లేదు. ఆవిడ టోటల్గా ఏపీ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఆవిడ త్వరలోనే డిఎంకేలో జాయిన్ కాబోతున్నారు. చెన్నై కేంద్రంగా రాజకీయ యాత్ర కొనసాగించేటువంటి అవకాశం ఉంది. విజయ్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయని ఒక టైంలోనూ, ఆ తర్వాత అక్కడ అవకాశం ఇవ్వకపోవచ్చు కనుక ఆవిడ డిఎంకే వైపు టర్న్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనేది ఒక ప్రచారం. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో సడన్గా ఆవిడ నేనున్నాను, నేను ఉంటాను, నేను వైసీపీతోనే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను ఏపీ రాజకీయ క్షేత్రంలోనే ఉన్నాను అని చెప్పడం ద్వారా ఒక కన్ఫ్యూజన్కి, అంటే రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్, రోజా కేంద్రంగా అనేక స్పెక్యులేటివ్ స్టోరీస్ కల్పించేటువంటి ఒక అవకాశాన్ని ఆవిడ ఇప్పుడు తోసిపుచ్చారు. ఆవిడ అక్కర్లేదు నేను ఉంటానంటే రెగ్యులర్గా పబ్లిక్ ముందుకు వస్తాను నేను అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆవిడ. సో ఆ మేరకు తన ఉనికిని చాటినందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలి అందరూ. అంటే ఫర్దర్గా ఆవిడ మీద ఇంకా స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉండవు. ఆవిడ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారని, ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారని ఆ రకమైన ఊహాగానాలు లేవిక. ఆవిడ స్టేట్ పాలిటిక్స్లో యాక్టివ్గా పాల్గొనేటువంటి ఛాన్స్ ఉంది. వైసీపీతోనే ఉంటాను అంటే వేరే చోటకి మారే ఛాన్స్ లేదు ఆవిడకి. ఆవిడ మోపిదేవి వెంకటరమణ గారి లాగానో లేకపోతే మస్తాన్ రావు గారి లాగానో తిరిగి టీడీపీలోకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే డెఫినెట్గా లేదు. అక్కడ తలుపులు మూసేశారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఆవిడ తన ఉనికి చాటుకుంటూ రాజకీయాల్లోనే ఉండాలి అనేది అయితే ఆవిడ బలంగా భావిస్తున్న విషయం మనకు అర్థమైపోయింది. అంటే అగ్రెసివ్గానే తన ఇమేజ్ ఒకటి ఉంది, ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అని. ఈ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ లేదు ఇప్పటిదాకా. అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మాట్లాడే వాళ్ళల్లో ఇప్పుడు ఆయన ఒకడే మాట్లాడుతున్నాడు, నాని పేరుని నాని ఒకడే బలంగా మాట్లాడుతున్నాడు, కొద్దో గొప్ప అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళకి తోడు ఇంకొక వాయిస్ కావాలి వాళ్ళకి. ఆ వ్యాక్యూమ్లోకి ఇప్పుడు రోజా ఎమర్జ్ అవుతోంది అనేది కనిపిస్తోంది. ఈవిడ ఎమర్జ్ అయితే చాలా సెన్సేషన్స్, అంటే ఈవిడ ఒక చిన్న డైవర్షన్ స్కీమ్లో భాగంగా చాలా వివాదాలు రైజ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. తను ఇప్పుడు మాట్లాడినట్టే, ఇప్పుడు మనం విన్నటువంటి బయటలో ఆవిడ మాట్లాడిన ధోరణిలోనే కొనసాగితే ఇంకొంచెం ఇది చాలా తక్కువ ఆవిడ స్థాయికి. ఆవిడ ఇంటెన్సిటీ ఆ స్థాయిలో మాట్లాడాలి, ఆ స్థాయికి తక్కువే ఇది. ఆవిడ పూర్తి ఫామ్లోకి వచ్చేస్తే టోటలీ షీ డిడ్ నాట్ గివ్ అప్. అది లేదు, గివప్ లేదు, ఆవిడ వచ్చేశారు. అంటే రకరకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు.
ఈ ప్రయత్నాలన్నీ కుదరక ఆవిడ తిరిగి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కుందాం. వెతుక్కుందాం అనేటువంటి మూడ్తో వచ్చేసారు ఆవిడ. ఆ ప్రయత్నం బలంగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇది ఫుల్ ఫామ్లో వస్తే ఆవిడ ఇంకా అగ్రెసివ్ మాటలు వస్తాయి. వచ్చినప్పుడు అనేక కాంట్రవర్సీస్. లెట్స్ సీ ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయో. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. సో చూసాం కదా భరద్వాజ్ గారు చెప్పిన స్పృశించిన 4-5 అంశాల్లో కూడా కాదంబరి జత్వాని ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్లో ప్రత్యేక